Can you name, sir? How do you know, sir? Kuttanadu. Inka? LLP. Trishur. Inka? Mama. మీ గుంటూరు జిల్లా. ఓకే, ఇంకేంటి మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్. ఓకే, సో ఇవన్నీ నేను మీకు చెప్పలేదే. హౌ డు యూ నో దిస్? హౌ డు యూ నో ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ సర్? సార్ ఫేస్బుక్ వెరీ ఫేమస్. అవునా? హౌ మెనీ ఆఫ్ యూ హావ్ సీన్ సర్ బిఫోర్ ఇన్ అట్లీస్ట్ ఇన్ యూట్యూబ్ ఆర్ సమ్వేర్ ఎల్స్ బిఫోర్ కమింగ్ టు దిస్ క్లాస్? ఓకే, సో సార్ కేరళలో ఉన్న మిమ్మల్ని అందరినీ రీచ్ అయ్యారు. తన గురించి చెప్పాలంటే చదువు గురించి తను చెప్తాడు, తన గురించి నేను చెప్తాను. జనరల్ గా మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఒక క్యాడర్, ఆంధ్ర తెలంగాణ క్యాడర్ రాకుండా వేరే క్యాడర్కి వెళ్ళేవాళ్ళు. క్యాడర్ తెలియగానే ఒక్క సందర్భంలో అయినా సరే పర్సనల్ లెవెల్ అయినా బాధపడతారు. కేరళ క్యాడర్ వచ్చిన మరుసటి రోజు, అదే రోజు తను నాకు అన్న మాట ఏంటి తెలుసా? ఒక్క రిగ్రెట్ లేదు. అన్న మాట ఏంటి తెలుసా? ఐ గాట్ బ్లెస్డ్ టు సర్వ్ ఇన్ గాడ్ ఓన్ కంట్రీ. ఐ గాట్ బ్లెస్డ్ టు సర్వ్ ఇన్ గాడ్ ఓన్ కంట్రీ. దేవుడు అక్కడ నన్ను డిస్టైన్ చేస్తాడు, అక్కడికి వెళ్ళి సర్వ్ చేయడానికి నేను రెడీ. సో ఎవరైనా నాకు 66 ర్యాంక్ వచ్చింది ఆల్ ఇండియా, నన్ను ఎందుకు ఆంధ్రాలో వేయలేదని ఆలోచిస్తారు. తను మాత్రం నాకు కేరళ వచ్చింది, నేను బ్లెస్సింగ్ గా అనుకుంటున్నాను, నేను సర్వ్ చేయడానికి వెళ్తానని ఒక్క రోజు అంటే ఒక్కరోజు వెళ్ళిపోతే బాధపడలేదు. సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ద నెక్స్ట్ బిగ్ థింగ్, నా అంటే నా పర్సెప్షన్ లో, నేను ఒకరోజు టీవీ చూస్తున్నాను, ఏదో ఛానల్లో చూపిస్తా ఉన్నారు, వరదల్లో మధ్యలో నించుని ఉన్నాడు. మన కృష్ణతేజనేనా, మనోడనే ఈ అబ్బాయి, ఏంటి ఇంత కష్టపడుతున్నాడు అక్కడ, అసలు ఏమైనా అయితే పరిస్థితి ఏంటని బాగా టెన్షన్ పడి ఫోన్ చేశాం. తేజ, నేను ఇప్పుడే నీ గురించి చూస్తున్నాను అంటే, మేడం ఇంకా వాటర్ దగ్గరే ఉన్నా నేను, ఇంత ఎందుకు కష్టపడుతున్నావు తేజ అంటే, ఐఎమ్ యువర్ స్టూడెంట్ మేడం అన్నాడు. నాకు ఇంకా ఆ రోజు తన గురించి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, అసలు ఇంత కష్టం ఎందుకు పడుతున్నాడు అనేది రోజు నాకు ఆ బాధ అలా మనసులో ఉండిపోయింది. తర్వాత కేరళ టూరిజం ఎండి క్యారవాన్ టూరిజం అని చెప్పి స్పెషల్ గా అక్కడ టూరిజం ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. క్యారవాన్ తెలుసు కదా, కేరళ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ టూరిజం. అంతెందుకు, కోవిడ్ టైంలో 2 జిల్లాల్లో అల్లెప్పి అండ్ త్రిశూర్, ఒక్క కోవిడ్ ఆర్ఫన్ కూడా, కోవిడ్ లో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు, పేరెంట్స్ సరిగా పట్టించుకోని వాళ్ళు ఒక్కళ్ళని కూడా మిగిల్చకుండా అందరికీ వాళ్ళు చదువు పూర్తయ్యేంత వరకు, 1 year కాదు, కోవిడ్ టైంలో మాత్రమే కాదు, వాళ్ళ చదువు ఎండ్ అయ్యేంత వరకు ప్రతి పిల్లవాడికి స్పాన్సర్షిప్. అండ్ ఇక్కడ తన ఫోన్ నాకు ఉంటుంది, నేను గమనిస్తుంటా తనవన్నీ, అంటే తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం చూస్తా ఉంటాను అనమాట. తన ఫోన్ లో వచ్చే అప్డేట్స్, స్టేటస్ కానీ ఏదైనా నేను గమనిస్తా ఉంటా. కొన్ని వందల తన పెయింటింగ్స్ ప్రతిరోజు ఆన్ యావరేజ్ ఒక్క స్టూడెంట్ అన్నా తనకి పెయింటింగ్ ఇస్తా వచ్చి అక్కడ తన ఫోటో. నేను అడిగాను, తేజ పెయింటింగ్స్ అన్ని ఎక్కడ పెడతావు, ఇల్లు సరిపోయిద్దా, దీనికోసం ప్రత్యేక ఇల్లు కట్టాలంటే, మేడం అది జస్ట్ పెయింటింగ్ కాదు, అదొక స్టోరీ, ప్రతి పెయింటింగ్ వెనకాల ఒక కథ, మీరు జస్ట్ పైన పెయింటింగ్ చూడకండి, దాని వెనకాల ఒక కథ ఉంది అన్నాడు. ప్రతి పెయింటింగ్ వెనకాల ఒక స్టోరీ ఉందంట. సో అదైపోయింది. ఇంకొక రోజు న్యూస్ చూస్తున్నాను, కేరళలో అల్లెప్పి జిల్లాలో క్యాపికో రిసార్ట్స్ అని చెప్పి ఒకళ్ళు, అది తెలుసు, ఎకో సెన్సిటివ్ జోన్, చాలా ప్రిస్టైన్ ప్యూరిటీ ఉన్న జోన్ అనమాట. అది ఎకో సెన్సిటివ్ జోన్ లో రిసార్ట్స్ కట్టారు. మీకు తెలుసు, అందరు కేరళకి వెళ్తారు. కేరళ రిసార్ట్స్ ఎంతమంది కేరళ విజిట్ చేస్తారు ఒకసారి? ఓకే, కేరళలో రిసార్ట్ తర్వాత సుప్రీంకోర్టు ఆ రిసార్ట్స్ ని కూల్చేయమని చెప్పింది. ఎవరికి ధైర్యం సరిపోలేదు, ఏ మినిస్టర్ కి ఎవరికి కూడా ధైర్యం సరిపోలేదు. కృష్ణతేజ ఆ రిసార్ట్స్ వాళ్ళతో గొడవ పెట్టుకోకుండా, ఇన్ఫాక్ట్ వాళ్ళ చేతుల్లోనే వాళ్ళ రిసార్ట్స్ కూల్చేలా చేశాడు.
ఆ రిసార్ట్స్ ఓనర్సే వచ్చి రిసార్ట్ క్లీన్ చేసి వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి కొన్ని వందల కథలు తన గురించి. రీసెంట్ గా మన చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు తనకి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ చేసినందుకు ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. టూరిజం విషయంలో యునిసెఫ్ వాళ్ళు, ఈవెన్ తను వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ కూడా ఒకసారి లండన్ వెళ్ళారు. తనతో నేను ఆ విషయం డిస్కస్ చేయలేదు కానీ ఐ హావ్ సీన్ ఇన్ ద న్యూస్ అన్నమాట. ఇట్లా 9 years ఆఫ్ సర్వీస్, 9,000 అచీవ్మెంట్స్. ఎవ్రీ డే ఇస్ అన్ అచీవ్మెంట్. ఇండియాలో ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ వాళ్ళు ఢిల్లీలో ఉంటే పెద్ద పెద్ద మినిస్టర్స్ వీళ్ళందరినీ కల్పిస్తారు కదా వాళ్ళని. మా కృష్ణతేజ మా దగ్గర పెట్టుకుందాం అనుకుంటున్నాం, కానీ ఆంధ్ర వాళ్ళు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇదంతా తెలిసి పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అయ్యారు కదా, మా కృష్ణతేజనే కావాలి అని చెప్పి ఢిల్లీకి లెటర్ రాసి ప్రైమ్ మినిస్టర్ కి సో జాయిన్ అవటానికి వెళ్తూ హైదరాబాద్ లో ఆగారు మన కోసం. ఇది రేపు తను ఏపీలో జాయిన్ అవుతున్నారు. ఇవ బిగ్ క్లాస్. దిస్ ఇస్ ద స్టోరీ ఫ్రమ్ 2015 to 2024. విత్ ఇన్ 9 years ఈ చేంజ్ ఎంటైర్ థింగ్. July 4th రోజు మన రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ రిజల్ట్స్ మాత్రమే ఆ సంవత్సరం, అదొక్క సంవత్సరం జూలైలో వచ్చాయి. July 4th రోజు వాళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. 2015 July 4th నుంచి 2024 జూలై వరకు 9 years స్టోరీ ఆఫ్ కృష్ణతేజ అనమాట. హీ హాస్ 24 years టు గో అండ్ వీఆర్ గోయింగ్ టు లిసన్ మచ్ మోర్ బిగ్గర్ స్టోరీ. అండ్ మీరు ఎప్పటి నుంచి వస్తారు ఆంధ్రాలో ఏం జరుగుతుందో. సో యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ద న్యూస్ ఎవ్రీ డే ఇన్ ఆంధ్రప్రదేశ్. అండ్ మీరందరూ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అయి ఉంటారు. చాలా పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టారు. ఏమేమి టైటిల్స్ పెట్టారు సార్ గురించి? ఓకే, సో సార్ విల్ ఇంటరాక్ట్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. అని తను చెప్పుకోకపోవచ్చు, కానీ ఎలా చేస్తాడో తెలిస్తే వీళ్ళకి ఒక స్ఫూర్తే కాదు, వీళ్ళకి కూడా వీళ్ళ బాగా కష్టపడతారు వీళ్ళందరూ. చాలా మంది ఇక్కడ హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. 10 years తర్వాత ఈ కథ, నీ కథ వీళ్ళ కథ ఒకటే అవ్వాలి. సేమ్ స్టోరీ వీళ్ళ లైఫ్ లో కూడా జరగాలని నేను కోరుకుంటున్నాను. నో, అట్లీస్ట్ దే షుడ్ రెప్లికేట్ యువర్ స్టోరీ అని నేను అనుకుంటున్నాను. సార్ మాట్లాడతారు. హాయ్ మైలో చెప్పండి, ఎలా ఉన్నారు? ప్రిపేర్ అవుతున్నారు కదా? సో ఫెల్ట్ వెరీ నాస్టాల్జిక్ సీయింగ్ ఆల్ ఆఫ్ యూ. మేబీ 10-12 years బ్యాక్ ఐ వాజ్ ఆల్సో లైక్ దిస్ ప్రిపేరింగ్. అడగటం వచ్చాడు. See, nothing is pressure. అది మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అగైన్ ఐమ్ టెల్లింగ్, పొలిటికల్ ఏది ప్రెషర్ కాదు, అది నువ్వు తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓకే, ఒక పొలిటీషియన్ ఒక విషయం చెప్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రెషర్ గా తీసుకుంటాడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ లైట్ గా వదిలేస్తాడు. ఓకే, సో ప్రెషర్ అనేది మనం క్రియేట్ చేసుకున్న కాన్సెప్ట్. ఓకే, సో అది అది మనం వేరే వాళ్ళకి అన్వయించుకో. సో నాకు తెలిసి మనం తీసుకునే విధానాన్ని బట్టే మన ప్రెషర్ అనేది ఉంటుంది. సో నేను ఎప్పుడు ప్రెషర్ తీసుకోలేదు. బట్ ఏదైనా పొలిటిషియన్ చెప్తే నేను వెంబడిన ఆర్గ్యూ చేయను. సో నాకు తెలిసినా సరే అది కుదరదని చెప్పేసి వన్ డే వెయిట్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ గా కలిసినప్పుడు ఐ యూస్ టు కన్వే, ఈ రూట్ ప్రకారం మీకు చేయడం కుదరదు కదండి అంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. దట్స్ ఐ యూస్ టు మేనేజ్. తెలీదు, నిజంగా తెలియదు. కష్టపడతాను, అది అక్కడ మాత్రం. అంటే అగైన్ ఇప్పుడు మీరు చాలా మంది చదివేటప్పుడు ప్రెషర్ తీసుకుంటారు. ఓకే, అదే టాపిక్ చదువుతూ కొంతమంది ప్రెషర్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అది మనలో ఉండే ఒక వే. ఓకే, కొంతమంది ప్రెషర్ తీసుకొని చదువుతారు, కొంతమంది ప్రెషర్ తీసుకోకుండా చదువుతారు. ఓకే, సో నేనేమంటానంటే డ్యూరింగ్ ద ప్రిపరేషన్ ఇట్సెల్ఫ్ ట్రై టు గెట్ ద హ్యాబిట్ ఆఫ్ నాట్ టేకింగ్ థింగ్స్ టూ మచ్. ఓకే, ఒకవేళ ఈరోజు మీరు చదవలేదు, జస్ట్ యూ నో టైం టుమారో. ఓకే, బట్ నేను చదివేయాలి, నేను ఐఏఎస్ అయిపోవాలి, నేను ఏతంలో అయిపోవాలి, అవన్నీ పెట్టుకోవాలి. గో విత్ ద ఫ్లో. ఓకే, ఒక గోల్ ఉంది, మరి దాన్ని టూ మచ్ గా ప్రెజరైజ్ గా తీసుకోవాలి. ఓకే, అంటే అది టూ మచ్ నువ్వు బ్రెయిన్ తీసేసుకున్నావు అనుకో,
ఓకే. సో, మనకు మనమే ప్రెషరైజ్ చేసుకుంటాం. యూజువల్‌గా ఏమవుతుందంటే నేను గమనించింది మనం ప్రిపరేషన్‌కి వెళ్ళంగానే మన పేరెంట్స్, మన చుట్టాలందరికీ చెప్పేస్తున్నారు. మా వాడు ఐఏఎస్ ప్రిపరేషన్‌కెళ్ళాడని. అది సగం ప్రెషర్. మన ఫ్రెండ్స్ అందరికి మనమే చెప్పుకుంటాం. అది మిగతా సగం ప్రెషర్. ఓకే. ఒక అటెంప్ట్ పోయిద్ది. అది ఇంకా బీభత్సమైన ప్రెషర్. సో, మనం చూస్తే మనకి మనమే ప్రెషర్ క్రియేట్ చేసుకుంటాం. నేననేది ఏంటంటే లెట్ అస్ డూ సంథింగ్ డిస్క్రీట్. ర్యాంక్ వచ్చిన తర్వాత జనాలకు తెలిస్తే చాలు. ఓకే. జనాలకు తెలియాల్సింది ర్యాంక్ వచ్చిన తర్వాత నువ్వు ప్రిపేర్ అయ్యే టైంలో కాదు. సో, చూడండి లాట్ ఆఫ్ స్టూడెంట్స్ లైఫ్ సైకిల్‌లో ప్రెషర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. వేరే వాడు ఎప్పుడు క్రియేట్ చేసింది కాదు. కరెక్ట్? సో, డోంట్ క్రియేట్ ప్రెషర్ ఫర్ యువర్‌సెల్ఫ్. ట్రై టు థింక్ బియాండ్ దట్. హ్మ్. దేర్ ఆర్ మెనీ గుడ్ ఆపర్చునిటీస్. సీ ఐ టెల్ యూ మేబీ ఆహ్, నా మీద కొన్ని ఆర్టికల్స్ రావటం వల్ల నేను మీకు తెలిసుంటాను. దేర్ ఆర్ మెనీ గుడ్ ఆపర్చునిటీస్ ఎవ్రీవేర్. ఓకే. లేదు లేదు. ఫ్యూచర్ ఎకనామిక్ ఇష్యూస్ ఎవ్రీవేర్. నో డౌట్ నేను కేరళ నుంచి రావటం వల్ల అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇయన్నీ మనం సీ ఐ టెల్ యూ అగైన్ ఇట్ ఈస్ సిస్టమ్. ఈ సిస్టమ్‌లో ఏంటి అంటే ఆహ్, నువ్వు ఉంటేనే ఆ సిస్టమ్ నడుస్తుందనుకుంటే ఇంక అంతకన్నా నువ్వు లేకపోయినా కూడా నడుస్తుంది. థింగ్స్ విల్ గో. ఇట్స్ ఎ సిస్టమ్. ఓకే. మన వల్లే నడుస్తుందనుకుంటే ఇంక అంతకన్నా పోతుంటాం. లెట్స్ స్టార్ట్ సర్ టాక్. చెప్తాను. వచ్చింది అందుకే సార్. లెట్ హిమ్ టాక్. చాలా మంది అడుగుతారు టిప్స్ చెప్పమని. సీ ఒక ఇయర్‌లో 1200 మందికి సివిల్స్‌లో ర్యాంక్ వస్తుందంటే ఐ ఫీల్ దేర్ ఆర్ 1200 డిఫరెంట్ వేస్ ఆఫ్ గెట్టింగ్ సక్సెస్. కరెక్ట్. సో, అందులో ఎవడు సేమ్‌గా ప్రిపేర్ అయ్యి ఉండరు. నో 2 పీపుల్ వుడ్ హావ్ ప్రిపేర్డ్ ఇన్ ఎ సిమిలర్ వే. ఓకే. సో, అందుకని నేను టిప్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. బట్ వన్ థింగ్ బీ డిసిప్లిన్డ్. ప్రిపరేషన్ షుడ్ బి వెరీ డిసిప్లిన్డ్. మీరు 8 గంటలు చదవండి, 6 గంటలు చదవండి, 24 గంటలు చదవండి. ఇట్ హాస్ టు బి డిసిప్లిన్. ఓకే. అండ్ నెక్స్ట్ whoever is taking pressure, they'll have very less chance of getting the service. ప్రెషర్ ఎప్పుడు తీసుకోవద్దు. ఎస్పెషల్లీ మీ ఏజ్ అనేది ప్రెషర్ తీసుకునే ఏజ్ కాదు. ఓకే. ట్రై టు కమ్ ఔట్ ఆఫ్ ద ప్రెషర్. ఇంకా చెప్పుకోలేదా? ఇది మేబీ ఇట్ ఇస్ 1 ఆర్ 2 మైనర్ ఇన్సిడెంట్. హెల్త్ కేర్ హ్యాస్ టు బి టేకెన్ బై ఎవ్రీవన్ ఆల్సో. ఐఏఎస్ఏ కాదు. ఈవెన్ కార్పొరేట్‌లో పనిచేస్తున్నా తీసుకోవాలి. ఎనీవేర్ యూ వర్క్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అమ్మాయి అనుకుంటున్నారు వాళ్ళు కూడా ఆపర్చునిటీతో ఎంత మంచోళ్ళు చూడండి ఆపర్చునిటీ ఇచ్చారు మీకు. హ్మ్. లైఫ్ ఈజ్ గుడ్. కూర్చోండి. అగైన్ ఐ టెల్ యూ నో సిట్యుయేషన్ ఇస్ టఫ్. మనం తీసుకున్న అనుమతి ఉంటుంది. ఒకే ఎగ్జామ్ కొంతమందికి టఫ్ ఎగ్జామ్ అవుతుంది. కొంతమందికి ఈజీ ఎగ్జామ్ అవుతుంది కదా! సేమ్ మనం సిట్యుయేషన్‌ని మిస్‌హ్యాండిల్ చేస్తే అది టఫ్ సిట్యుయేషన్ అవుతుంది. మరి ఆ సిట్యుయేషన్‌ని ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తే అది స్మూత్ అవుతుంది. ఓకే. సో, నేను అర్థం చేసుకుంది ఏంటంటే యెస్ ఐ రియల్లీ ఫేస్డ్ టఫ్ సిట్యుయేషన్స్ బికాస్ ఆఫ్ మై మిస్‌హ్యాండ్లింగ్.
Okay, but later I understood that it is my mistake, not the mistake of the perfect situation. సో నేను మారాను. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు నేను మారాను. నేను నన్ను మార్చుకుంది. ఓకే. దెబ్బలు తగులుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఎవాల్వ్ అయిపోతుంది. ఎక్కువ దెబ్బలు తగిలితే ఎక్కువగా ఎవాల్వ్ అవుతుంది. సాక్రిఫైస్ చేయలేదు. మూవీస్‌కెళ్ళేవాడిని, ఫ్రెండ్స్‌తో తిరిగేవాడిని. అగైన్ ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? నాకు బిర్యానీ తినాలనిపించింది. నేను ఎందుకు తినకుండా ఉండాలి? నేను సినిమాకెళ్ళాలనిపించింది. 3 అవర్స్ సినిమాకెళ్ళే టైం నా ప్రపంచం నాకివ్వదా? నా ఫ్రెండ్స్‌తో తిరగాలనిపించింది. రోజు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఫ్రెండ్స్‌తో తిరిగే టైం నా ప్రపంచం నాకివ్వదా? These are my stress busters. Why should you sacrifice? మేడం ఒప్పుకోరు ఇది. See, again, you limit it. Don't sacrifice it. Move it maybe once or twice in a week. Limit it. Friends, maybe half an hour. నేను చూడట్లేదండి కాంపిటీషన్. మరీ కొంచెం చాలా మంచోళ్ళు. నీకన్నా మంచోళ్ళు. నేనైతే సాక్రిఫైస్ చేయలేదు. All I used to limit myself. అంటే I used to spend time with friends, but every day 1.5 hour. Okay. I used to watch most of the movies in the release day. Okay. ఇన్‌ఫాక్ట్ రిజల్ట్స్ వచ్చే టైంలో కూడా మూవీ చూస్తున్నాడు. మూవీ థియేటర్‌లో ఉన్నాడు. It's my life కదా! Okay. So రిజల్ట్ వస్తుంది. Either I will be into service or I may not be into service. But why I should compromise that movie? So don't sacrifice. Okay. ఇంకా ఇలాగా. See, writing అయితే blindly I was guided by బాలకృష్ణ. ఆ మేడం ఏం చెప్పారో నేను చేశాను. That was very bad in my way of writing. There is absolutely no doubt in it. నాకు 3 సార్లు రాలేదంటే దట్స్ ద రీజన్. నాకు మేడం యూజ్డ్ టు టీచ్ మీ త్రూ ఎగ్జామ్స్. రోజు మార్నింగ్ నాకు మేడం పెట్టిన కండిషన్ ఏంటంటే 365 డేస్ నువ్వు ఎగ్జామ్ రాయాలి. ఎర్లీ మార్నింగ్ 4:00 వచ్చి రాయాలి. 3 అవర్స్ ఎగ్జామ్ రాయాలి. ఏ రోజైనా నువ్వు రాయకపోయినా, ఏ రోజైనా లేట్‌గా వచ్చినా నీ లాస్ట్ ఎగ్జామ్ అవుతుందన్నారు. సో 365 డేస్ 3 అవర్స్ ఎగ్జామ్ నేను రాశాను. రాసిన ప్రతిరోజు ఈవినింగ్ మేడం దగ్గరికి వెళ్ళేవాడిని. మేడం యూజ్డ్ టు ఐడెంటిఫై. మొహం మీద చెప్పేసేవాళ్ళు. తిట్టేవాళ్ళు. ఓకే. ఇదేంటసలు ఎల్‌కేజీ వాళ్ళు కూడా చండాలంగా రాయడం అని చెప్పేసి. సో నేను చాలా పాజిటివ్‌గా తీసుకొని ఐ యూజ్డ్ టు ఓవర్‌కమ్ ఇట్. ఓకే. సో లైక్ ఐ హావ్ ఎ స్మాల్ ఇన్సిడెంట్. మేడం ఒకరోజు సడెన్‌గా ఫోన్ చేసి రమ్మన్నారు. నేను ఒక ఎస్సే ఇచ్చి దీనికి ఎస్సే రాయి 3 గంటలు కూర్చొని అన్నారు. సో కూర్చొని రాశాను. మొత్తం చదివి ఇట్లా విసిరేసి ఇదేదో 70 మార్కులు కూడా రావు. ఓకే మేడం మరి ఎలా మార్చుకోవాలో చెప్పండి మేడం అన్నాను. సో 10 days I was guided on how to write essays. I think I got double the marks. ఓకే. అండ్ ఐ నో ద డిఫరెన్స్. ఆ 10 days కనుక నా లైఫ్‌లో లేకపోతే నిజంగా 70 వచ్చేది. మేబీ 70 మార్కులు కనుక నాకు రాకపోయినట్లయితే మేబీ ఐఏఎస్ నుంచి ర్యాంక్ వచ్చేదో రాదో కూడా డౌట్. సో దట్స్ వే ఆఫ్ రైటింగ్. ఇంగ్లీష్ అంటే మరీ బీభత్సం ఏం అవసరం లేదు. ఎదుటోడికి అర్థమైపోయింది ఇంటర్వ్యూ చేసేవాడికి. నువ్వు ఇంగ్లీష్‌లో సరిగ్గా మాట్లాడకపోయినా నువ్వు ఇంటెలిజెంట్‌గా కాదని వాడికి అర్థమైపోయింది. ఓకే. వాడు నీ లాంగ్వేజ్ చూడడు. నువ్వు చెప్పే సమాధానం నీ యాటిట్యూడ్ చూస్తాడు. ఓకే. బట్ ఇట్స్ ఒక లెవెల్ దాకా ఇట్ ఇస్ ఇంపార్టెంట్. దేర్ ఇస్ నో డౌట్. ఇంకా అన్నీ నువ్వే అడగొద్దుగా. గివ్ ఆపర్చునిటీ ఫర్ ఎవరీబడీ. యాహ్! ఫస్ట్ నుంచి ఎవరు ఇట్లా ఉండరు. నేను మీలానే ఉన్నాను. చెప్పా కదా! ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్కలాగా మనం
మార్చుకుంటూ వస్తాను అని చెప్పి. మీరు ఈ లెవెల్‌కి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు నా అలానే అంటే నాకింకా ఐ వాస్ డెస్పరేట్ దట్ ఐ షుడ్ వెరీ ఇంటూ సర్వీస్. ఓకే. నాకు రావాలి అంతే. నేను 3:30కి మెలుకువొచ్చేది. నేను 4 మేడం ఇంట్లో ఉండేవాడిని. సోఫా మీద పేపర్ ఉండేది. రాసేవాడిని అంతే. మేబీ కన్సిస్టెన్సీ కమ్స్ విత్ కమిట్మెంట్ ఏమో. ఐయామ్ కమిటెడ్ టు మై గోల్. ఓకే. అండ్ జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ నాకు మెయిన్స్ రాయంగానే ఐ నో దట్ ఐ విల్ గివ్ ది సర్వీస్. మేడం కూడా ఐ థింక్ మెయిన్స్ రాయంగానే షీ సెడ్ యూ విల్ బి వన్ ఆఫ్ ద టాపర్ ఇన్ ద మెయిన్స్. అండ్ ఐ థింక్ ఇండియాలో ద సెకండ్ మెయిన్ స్కోర్ చూసుకుంటే నాది సెకండ్ అనమాట. ఇంటర్వ్యూ అయిపోగానే మేడం సెడ్ యూ విల్ బి ఇన్ టాప్ 10. నాకేమో అసలు వస్తున్నారనే డౌట్ ఉండేది. నా మీద నాకంత నమ్మకం ఉండేది కాదు. మేడంకి ఉండేది. సో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్రీవన్ వర్ హ్యాపీ ఎక్సెప్ట్ మేడం. సో మేడం ఎక్స్‌పెక్టెడ్ మీ టాప్ 3. బట్ నాకు ఇంటర్వ్యూలో తగ్గినాయి. ఐ గాట్ 186. మేబీ ఆ 14 మార్క్స్ వచ్చినట్లయితే ఐ వుడ్ హావ్ బీన్ ఫైన్. ముగ్గురు ఫ్రెండ్స్ అడుగుతున్నారు. చెప్పేసి అట్లేముండదు. జాబ్ చేస్తూ 1 ఇయర్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చేయకుండా 4 ఏళ్ళు రానోళ్ళు కూడా ఉన్నారు. ఇట్ డిపెండ్స్ ఆన్ మైక్ మైక్ మైక్. సివిల్ సర్వీస్. యూఎస్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. అదే కదా ఎవరైనా ప్లాన్ చేసేది. అంటే నువ్వేం అడుగుదాం అనుకున్నావు చెప్పు ఎగ్జామ్? పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. అదే కదా నేర్చుకునేది ఎవరైనా. నేను క్వెషన్ యాక్చువల్‌గా అర్థం చేసుకున్నాను. అంటే ప్రిపరేషన్ ద్వారా ఏం నేర్చుకున్నావని. ఐఏఎస్ ఎలా అవ్వాలి? ఓహ్! నెక్స్ట్ క్వెషన్. ఒకే ఇంటర్వ్యూ ఇచ్చింది ఆడ. మిగతాదంతా వాళ్ళు వేసేసుకున్నారు. ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ. కాపీ హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా. 1 మంత్ రాశాను. తర్వాత ఒక 1 ఇయర్ ఎవ్రీడే 1.5 అవర్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఎగ్జామినేషన్‌లో నేను రాసుకున్నప్పుడు లైక్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫ్రెండ్ చెప్పాడు. నేను అక్కడి నుంచి చూస్తున్నాను నీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది. ఈరోజు నా ఆఫీస్‌లో నేను ఏదైనా ఫైల్‌లో రాస్తే మా స్టాఫ్ అడుగుతారు అది రైటింగే ప్రింట్ అవుట్ అని అడుగుతారు. సో అలా మార్చిపోయాను. చాలా కష్టపడ్డాను. నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ వేలు వాసిపోయింది. లైక్ ఇట్ టుక్ ఆల్‌మోస్ట్ 2 వీక్స్ టు రికవర్. అంత కష్టపడ్డాను. హ్యాండ్ రైటింగ్ ఐ రియల్లీ కెప్ట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఇన్‌ఫాక్ట్ నేను కష్టపడింది జీఎస్ 1, 2, 3, 4 కాదు హ్యాండ్ రైటింగ్. అంటే నాలో ఉన్న ప్రాబ్లమ్ అది. ఐ హావ్ టు ఓవర్‌కమ్. ఇట్ మే లుక్ సింపుల్ అండ్ సిల్లీ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్. మరి నాకొచ్చింది కదా! నాకు జీఎస్ 1, 2, 3, 4 ప్రతి దాంట్లో 100+ వచ్చింది. అడిగేసావు. యువర్ ఛాన్సెస్ ఆర్ ఓవర్ అంటున్నారు. నన్ను కూడా అడిగేసావు. గివ్ ఛాన్స్ టు గర్ల్స్. చాలా మంది. గుడ్ మార్నింగ్. ఎండగా అనిపిస్తుంది. ఎండగా ఉపగా
సో నేను ఒకటే అనుకున్నాను, ఒక ఎగ్జామినర్ నా పేపర్ దిద్దుతున్నాడు, ఇది కరెక్టింగ్ మై పేపర్. ఓకే, దిద్దేటప్పుడు ముందు పేపర్ కరెక్ట్ చేసిన తర్వాత నాకు ఇచ్చినప్పుడు హీ షుడ్ ఫీల్ ద డిఫరెన్స్. ఓకే, అది ఒక డయాగ్రామ్ అవ్వచ్చు, హ్యాండ్ రైటింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఫ్లో చార్ట్ అవ్వచ్చు, అండర్లైనింగ్ అవ్వచ్చు, వే ఆఫ్ రైటింగ్ అవ్వచ్చు. వాడు నా ముందు తర్వాత నాకు ఇచ్చేటప్పుడు అబ్బా ఏంటి సూపర్ గా రాశాడు అని ఫీల్ అవ్వాలి. అది నా టార్గెట్. అంటే నేను ఏదేం చేయలేనంటే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ స్మాల్ డయాగ్రామ్స్ ఇన్ 10-20 seconds. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని అడిగితే ఐ డూ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ సంబంధించిన బుద్ధ స్టాచ్యూ మొత్తం డ్రా చేశాను. లైక్ దట్. ఐ మీన్ నాకు ఏ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ రాయటమే కాదు, దానికి డయాగ్రామ్ వేయాలా, ఫ్లో చార్ట్ వేయాలో నాకు ఆల్రెడీ ప్రీ ప్లాన్. నాకు 20 క్వశ్చన్లు ఇస్తే 20 క్వశ్చన్లకి నాకు ఆన్సర్ తో పాటు ఐ యూజ్ టు యాడ్ సంథింగ్. ఓకే, నాకు నా పేపర్ దిద్దేవాడు అంటే ఇంకొక టార్గెట్ ఏంటంటే నా తర్వాత వచ్చేవాడు పనికి అయిపోతాడు పక్కాగా. నా పేపర్ దిద్దిన తర్వాత నెక్స్ట్ పేపర్ దిద్దారు కదా, వాడైతే పక్కాగా 10 మార్క్స్ తక్కువ వస్తాయి అనమాట. ఎందుకంటే అంత బాగా రాస్తున్నాను. అంటే అంత ఈజీ కాదు. యూ షుడ్ బి లాట్ ఆఫ్ యూ షుడ్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లారిటీ అండ్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. నార్మల్ గా రాసేటప్పుడు 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికే టైం ఉండదు. సో 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి దాంతో పాటు ప్రతి క్వశ్చన్ కి డిఫరెన్స్ మీరు చూపించాలి అంటే ఎంత ప్రాక్టీస్ ఉండాలో మీరు ఆలోచించారు. నేను జిఎస్ రాసినప్పుడు ఐ యూస్ టు ఫీల్ లైక్ ఐఎమ్ రైటింగ్ ఎగ్జామ్ సెకండ్ టైం. అన్ని క్వశ్చన్స్ తెలిసినవి నాకు బాగా గుర్తు. జిఎస్ పేపర్ 3 అనుకుంటాను, పేపర్ 3 అండ్ పేపర్ 4 మెట్ల మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఎగ్జామ్ హాల్ నుంచి అందరూ అబ్బా కష్టం ఉంది కదా అన్నారు. ఒకరు నన్ను అడిగాడు అనమాట, ఎగ్జామ్ చాలా కష్టం ఉంది కదా అని. నాకేం సమాధానం చెప్పాలో తెలియలేదు. నాకు ఈజీగా అని అనిపించిందంటే వాడు నిద్రపోదు. ఆ, నేనేమో ఐ డోంట్ వాంట్ టు లై దట్ ఇట్ ఇస్ టఫ్. నాకు ఈజీగానే అనిపిస్తుంది. ఎవ్రీ ఎగ్జామ్ ఐ రోట్ ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ రైటింగ్ సెకండ్ టైం. ఎందుకంటే ప్రతిదీ నాకు తెలిసి ఐ హావ్ రిటర్న్ ఆల్రెడీ. మేడం పెట్టే ఎగ్జామ్స్ నేను ఆల్రెడీ రాశాను. ఎవ్రీ టాపిక్ ఐ రోట్. మేబీ 2 టైమ్స్ రాశాను. 365 days అంటే ప్రతి టాపిక్ ని 2 టైమ్స్ రాసుకుంటారు ఓకే మేడం. ఈజీగా నా తర్వాత రాసిన వాళ్ళు 2-3 అయితే పనిష్మెంట్ పక్క అంత బాగా రాశాను. నెక్స్ట్ మిస్టేక్స్ చేయమంటాను. మిస్టేక్స్ చెయ్యండి, దాని నుంచి నేర్చుకోండి అంటాను. అంటే మిస్టేక్ చేయడం తప్పేం కాదబ్బా, తప్పని చేస్తారు. కాకపోతే ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే చేసిన మిస్టేక్ నుంచి ఏం తెలుసుకోకపోవటం. ఓకే, డూయింగ్ మిస్టేక్ ఇస్ నాట్ ఎట్ ఆల్. చాలా మిస్టేక్స్ తెలుసుకున్నాను. రోజు ఒక మిస్టేక్ చూపించేవాళ్ళు మేడం. సో ప్రతిదీ ఏంటంటే లైక్ ఎవ్రీ డే మేడం ఏ రోజు నన్ను 365 days నన్ను పొగిడిందే లేదు. రోజు వెళ్తా ఈవినింగ్ తిట్టించుకోవడం రావటం. ఓకే, సో ఎవ్రీ డే మిస్టేక్ అనేది ఉంటూనే ఉంటాయి. ఓకే, సో ఒకరోజు ఇంకా లాస్ట్ లో అయితే 3 months ముందు అనుకుంటా, మీ నెంబర్ ఆఫ్ లైన్స్ తక్కువ వస్తున్నాయి, ఆన్సర్ ఫుల్ పేజ్ కవర్ అవ్వట్లేదు అని చెప్పి తిట్టారు ఒక రోజు. నేను అది కూడా మార్చుకున్నాను. ఒక్కొక్క వర్డ్ టు వర్డ్ మధ్య గ్యాప్ ఎక్కువ ఇస్తూ ఈవెన్ ఐ పెయింట్ ఇట్. నో ఇట్ ఈస్ వెరీ సీరియస్. మనం ఎంత బాగా రాసినా చూసేటప్పుడు సగం పేజే ఫుల్ అయింది అనుకో, ఎగ్జామినర్ ఇంకా ఒక కంప్లీట్ ఆన్సర్ రాయలేదేమో అనుకుంటాడు. యూ మైట్ హ్యావ్ రిటర్న్ ఆల్ ద పాయింట్స్ బట్ స్టిల్ యూ షుడ్ గివ్ ఎ ఫీల్ దట్. చూడంగానే ఒక ఇంప్రెషన్ వస్తుంది కదా ఆన్సర్ చూడంగానే. మరి ఆ మిస్టేక్ కూడా నాకు పాయింట్ వచ్చింది అయితే అవుతుంది. సో నేనేమంటానంటే డూ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ పాసిబుల్ and overcome as many mistakes as possible so that you won't do those mistakes in the main exam. Next. చాలా కష్టం.
అంటే మేడం వెళ్ళంగానే ఇట్స్ లైక్ ఐ థింక్ ఐ మెట్ మేడం వన్ డే. ఓకే. సరే అన్నారు. రేపు రండి అన్నారు. రేపు వెళ్ళాను. సరే ఎల్లుండి రండి అన్నారు. ఎల్లుండి వెళ్ళాను. సో 7 డేస్ మేడం చెప్పిన ప్లేస్‌కి, చెప్పిన టైంకి నేను మేడం వెళ్లి కలిసాననమాట. సో సెవెంత్ డే మేడం అన్నారు, "కృష్ణతేజ నాకు అర్థమైంది నువ్వు కమిటెడ్ అని చెప్పి, నేను నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను." మేడం వాస్ వెరీ బిజీ అప్పుడు. వెరీ బిజీ. మేడం ఇస్ ఇన్ జాబ్. ఇంట్లో ఇన్‌స్టిట్యూట్ అట్లా ఏం లేదప్పుడు. మేడం ఇంట్లో ఇద్దరు ముగ్గురికి గైడెన్స్ ఇచ్చేవారు. సెవెంత్ డే మేడం అన్నారనమాట. సో నేను నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తాను. 365 డేస్ ఐ విల్ గివ్ ద ఎగ్జామ్. అట్లా గ్రాడ్యుయేషన్. అబ్జెక్ట్ అంటే ఆయన లాంగ్వేజ్. ఆయన లాంగ్వేజ్. It depends upon the movie release. I'll tell you. నేను ఒకటే అనుకున్నాను. పొద్దున్న లెగవగానే నేను ఈరోజు ఈ టాపిక్స్ చదువుతాననుకున్నాను. అది 4 అవర్స్‌లో పూర్తయిపోతే మిగతా టైమ్ అంతా ఎంజాయ్ చేసేవాడిని. అది 24 అవర్స్ పడితే 24 అవర్స్ పెట్టి చదివేవాడిని. ఓకే. బట్ నేను ఏదైతే అనుకున్నానో అది వచ్చేది. వెరీ సింపుల్. ఓకే. బట్ అనుకున్నది నేను చాలా రేషనల్‌గా అనుకుంటాను. మరీ ఎక్కువ టాపిక్స్ పెట్టేసి ఈరోజు ఎన్ని అయిపోవాలని అనుకోను. వెరీ క్వాలిటేటివ్‌గా నేను ఎన్నైతే చదవగలను. అది పెట్టుకునేవాడిని. నేను అది చదివేవాడిని. నాకు ఎంత అయిపోతే అంత చదివేవాడిని. ఓకే. నువ్వు అడిగేసావు కదా! ఇంకొకసారి మన క్లాస్‌కి రమ్మన్నా రాడు. డిసైడ్ అయ్యాను. నువ్వు అడిగింది అర్థం కాలే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ దాకా దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడు ఎగ్జామ్ అంతా కరెంట్ అఫైర్స్ కదా! మరి నా అప్పుడైతే ఎగ్జామ్ అంతా ఇట్స్ ఆల్ అబౌట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ ఇష్యూస్ మీద ఎక్కువ అడిగేవాళ్ళు. అండ్ అగైన్ కీప్ ఎగ్జామినేషన్ ఎస్సై. కరెంట్ అఫైర్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ నువ్వు ఐఏఎస్ అయిన తర్వాత, ఐపీఎస్ అయిన తర్వాత నీకు సొసైటీలో విషయాలు బాగా అర్థం అవ్వాలంటే నీకు కరెంట్ అఫైర్స్ బాగా తెలుసుండాలి. ఓకే. మనం కరెంట్ అఫైర్స్ ఇయన్నీ చదువుతుంది కేవలం ఎగ్జామ్ కోసం. వెరీ బిగ్గర్ పర్పస్. మీరు అది మనసులో పెట్టుకోండి. ఒకవేళ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్ అడగలేదు కాబట్టి మన ఎగ్జామ్ తర్వాత మాత్రమే అనుకోవద్దు. కీప్ గోయింగ్ అండ్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ వెన్ ఇట్ కమ్స్ టు కరెంట్. ఓకే. ఒక మినిట్‌కి 28-30 వర్డ్. ఓకే. మా మమ్మీ కౌంట్ చేస్తుంది. 1 మినిట్‌కి 28-30. అది ఎట్లా పెరిగిద్ది అంటే నీకు తెలిసిన ఆన్సర్ వచ్చిందనుకో, క్వెషన్ వచ్చిందనుకో సారీ 32కి వెళ్ళిపోతది. నీకు నువ్వు క్రియేట్ చేయాల్సిన ఆన్సర్ వచ్చిందనుకో 26-30. నువ్వు కూడా అడిగేసావు కదా! ఇట్ విల్ గివ్ ఆపర్చునిటీ ఫర్ ఈవెన్ దెన్ ఇందాక అడగలేదు. ఇంకా లాస్ట్‌లో చెప్తాను. ఇంకా
మేడం తిట్టడం తగ్గించారు. ఫస్ట్ లో బాగా తిట్టేవాళ్ళు, లాస్ట్ లో కొంచెం తిట్టేవాళ్ళు. లాస్ట్ ఎగ్జామ్స్ లో తిట్టడం మానేశారు. ప్రోగ్రెస్ అవుతున్నాననే కదా. బయట చెప్పకూడదు. అది ఇట్ విల్ బి విత్ ఇన్ ద బాయ్స్. You know how to overcome it, right? Next, I'll tell one interesting thing. సో మేడం ఏంటంటే ఆఫ్టర్ మెయిన్స్ నెక్స్ట్ టైం నుంచి ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మొదలు పెట్టాను అనమాట. సో మేడం నుంచి ట్రైన్ ఫర్ ఇంటర్వ్యూ. అయితే ఆశ్చర్య డైజెషన్ సర్కిల్లో తేజ, నేను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, నువ్వు వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఒకసారి నువ్వు అపీర్ అయ్యిరా అన్నారు అనమాట. సో ఐ థింక్ ఐ వెంట్ ఆర్సిరెడ్డి మాక్ ఇంటర్వ్యూ. ఆర్సిరెడ్డి ఇన్స్టిట్యూట్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక మాక్ ఇంటర్వ్యూ తీసుకుంటే అటెండ్ అనమాట. సో నేను వెళ్ళంగానే ఏ జిల్లా? గుంటూరు జిల్లా సార్. గుంటూరు దేనికి ఫేమస్? వచ్చి టొబాకో. టొబాకో ఫేమస్ అంటే సరే నేను సిగరెట్ తాగడం కరెక్టా రాంగా అని వచ్చి తప్పే అన్నా. సిగరెట్ తాగడం నా హక్కు. ఓకే, లేదు సార్ దాన్ని మీ హెల్త్ పాడవుతుందంటే నాకు తెలుసు. ఓకే, అయినా సరే నేను తాగుతాను. నువ్వెవరు చెప్తాను అంటే, సార్ పబ్లిక్ హెల్త్ కూడా బాగుంది, నేను రూమ్‌లో కూర్చొని తాగుతాను. నీకేంటి అంటే, అట్లా ఒక అరగంట సేపు సిగరెట్ తాగొచ్చా? తాగకూడదా? అనే దాని మీదే డిస్కషన్ అన్నమాట. ఎంటైర్ మాక్ ఇంటర్వ్యూ వెంట్ ఆన్ వెదర్ యూ షుడ్ నేను ఐ కెన్ స్మోక్ ఆర్ నాట్ అని. బయటికి రాగానే నాకు అర్థమైంది. మై పెర్ఫార్మన్స్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పేసి. దాని తర్వాత వెంబటనే ఐ వెంట్ టు ఢిల్లీ. సో జూన్ 2 ఈజ్ మై ఇంటర్వ్యూ. జూన్ 1 నైట్ వెంకటేశ్వర స్వామిలో ఒక ఇదనుకున్నా. ఏ క్వశ్చన్ అడగనివ్వనుకున్నాను, కుమ్మేస్తాను. ఒకే ఒక క్వశ్చన్ మాత్రం అడగద్దు, గుంటూరు టొబాకో ఈ 2 మాత్రం అడగద్దు అనుకున్నాను అనమాట. మరి నెక్స్ట్ డే ఇంటర్వ్యూకి వెళ్ళాను. మధ్యాహ్నం ఉంటుంది. లోపలికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చోగానే ఇంటర్వ్యూయర్ నన్ను అడిగింది, కృష్ణ నువ్వు ఏ జిల్లా నుంచి అన్నాడు. గుంటూరు నుంచి సార్ అని. బట్ నేను గుంటూరు దేనికి ఫేమస్ అన్నది. అదే రాత్రి వెంకటేశ్వర స్వామి బాగానే కూర్చున్నాడు. నేను తెలిసి ఆయన నిద్రపోయే టైం అవటం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు అనుకొని, నేను కొంచెం ఓవర్ స్మార్ట్‌గా సార్ గుంటూరు చిల్లీస్‌కి ఫేమస్ సార్ అన్నాను. అంటే నాకు తెలుసు టొబాకో అడిగితే నన్ను యేసుకుంటారని చెప్పి నాకు తెలుసు. ఆల్రెడీ ఒకసారి అయింది. ఓకే. సో లేదు లేదు, గుంటూరు వేరే దానికి కూడా ఫేమస్ అన్నాడు. అంటే ఇంటర్వ్యూ డిసైడ్ అయిపోయాడనమాట. నా నోటి నుంచి టొబాకో అని విందాం అని. ఓకే. సార్ గుంటూరు ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ టొబాకో సార్. మరి ఇందాక ఎందుకు టొబాకో అని చెప్పాడంటే, సార్ ఒకప్పుడు టొబాకో ఫేమస్ సార్. ఇప్పుడు అందరూ చిల్లీ చేస్తున్నారు సార్ అన్నా. నేను కవర్ చేయాలి కాబట్టి, సరే కృష్ణతేజ, నువ్వే గనుక గుంటూరు కలెక్టర్ అయితే టొబాకో ఫార్మింగ్‌ని ప్రోత్సహిస్తావా? ఆపేస్తావా? అని అడిగాడు. అసలు ఏ క్వెషన్ అయితే నేను అడగకూడదు అనుకున్నానో, అదే క్వెషన్ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టాను. బట్ సమ్‌హౌ గాడ్ ఈస్ విత్ మీ. ఒక 30 సెకండ్స్ ఆలోచించిన తర్వాత, సార్ నేనే గనుక గుంటూరు కలెక్టర్ అయితే టొబాకో ఫార్మింగ్‌ని వెంబటనే బ్యాన్ చేయను. ఐ విల్ టేక్ 5 ఇయర్స్. ఎవ్రీ ఇయర్ కొంచెం, కొంచెం, కొంచెం ఫేజ్ ఔట్ చేసుకుంటూ, ఆ ఫేజ్ ఔట్ చేసిన ఫార్మర్స్‌కి ఆల్టర్‌నేటివ్ రీహాబిలిటేషన్, వేరే క్రాప్ గ్రో చేయడానికి కావాల్సిన ఇన్సెంటివ్స్, ట్రైనింగ్ ఇచ్చి నేను ఫేజ్ వైస్‌గా చేస్తాను. ప్యారలల్‌గా విల్ ఆల్సో ప్రొవైడ్ రీహాబిలిటేషన్ ఫర్ ద స్మోకర్స్. మనం ఏదైనా సరే ఎడహాప్‌గా చేస్తే అది కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుంది. బ్లాక్ మార్కెట్‌లో మళ్ళీ అవి వచ్చేస్తాయి. సో, ఐ విల్ మేక్ ఇట్ మోర్ సస్టైనబుల్ అన్నాను. ఎప్పుడైతే ఈ క్వెషన్‌కి ఇలా సమాధానం చెప్పానో, ఐ కెన్ సీ ద చేంజ్ ఇన్ దేర్ ఫేసెస్. వీళ్ళు కొంచెం మెచ్యూర్‌గా ఆలోచిస్తున్నారు అన్న ఒక ఆహ్, ఫీల్ వాళ్ళకొచ్చేసింది. నెక్స్ట్. హ్మ్. గుంటూరు ఈజ్ బోత్. నేనైతే 3 చదివాను. ఐ యూజ్డ్ టు ఎకనామిక్ టైమ్స్, హిందూ అండ్ ఈనాడు నెట్‌లో చూసాను.
నేను ఫాలో ప్రిపేర్ because I'm very good at it. I'm from engineering background. Sure. అడిగేసాను స్ట్రాటజీ ఆపర్చునిటీ నెక్స్ట్ అదేనా రోగిని 8,000 బట్టి ఇప్పుడు ఈ జాబ్ అంటే ఆప్షన్కి ఇంపార్టెన్స్ తగ్గిపోయింది కదా సింగిల్ ఆప్షన్ అయిపోయేసరికి సో టేక్ ద ఆప్షన్ విచ్ యూ లైక్ మోస్ట్ పక్కనోడు అది తీసుకున్నదని తీసుకోవద్దు మీకు నచ్చింది మీకు చదవాలనిపించే ఆప్షన్ మీరు తీసుకోండి యూ షుడ్ ఎంజాయ్ రీడింగ్ ఆప్షన్ సెకండ్ టైం మరో క్వశ్చన్స్ అడగడానికి బాగా అడగండి వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్పుడు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఫ్లడ్ టైంలో ఆయన వేరే చోట ఉన్నారు చెంగనూరులో ఉన్నారు దట్స్ వై వాజ్ మ్యాన్ టుక్ ద డిస్ట్రిక్ట్ ఆయన ఒక హాఫ్ వెళ్ళారు నేను ఇంకొక హాఫ్ లో ఐ కన్విన్స్ మై సీనియర్స్ వాట్ ఎవర్ ఐ డూ ఫస్ట్ ఐ కన్విన్స్ మై సీనియర్స్ నా హైయర్ అప్ ని ఫస్ట్ కన్విన్స్ చేస్తాను ఇలా చేస్తున్నాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ గైడెన్స్ వాళ్ళు కన్విన్స్ చేసిన తర్వాత నేను చేస్తాను ఎందుకంటే వీ కెన్ ఆల్వేస్ టేక్ అవర్ సీనియర్స్ ఇన్ టు కాన్ఫిడెన్స్ సో ఐ యూస్ టు కన్విన్స్ అంటే ఇప్పుడు దాకా నేను 18 ప్యాక్ రాలేదు ఐ ప్లాన్ దమ్ వెరీ ప్రాపర్ గా ప్లాన్ ఎక్కడ ఆ, ఇంకా అందరికి రాలేదు ఇంకా అందరికి బెటర్ ఆస్క్ మోర్ అబౌట్ ప్రిపరేషన్ దాన్ అదర్ క్వశ్చన్ కదా ఎవరు అడిగింది తక్కువగా ఉంటుంది పిల్లలకి కంపేర్ చేయాలి అదొక్కటే చెప్పగలను మరి ఐ డోంట్ నో వెదర్ టు బికమ్ సాఫ్ట్వేర్ ఇంజనీరా నెక్స్ట్ ఐ డూ రిమెంబర్ ఒకసారి మ్యాథ్స్ చదివేవాడిని మంత్లీ వన్స్ రివైజ్ చేసేవాడిని ఎవరు నోన్ నేను చెప్పా కదా ఒక అమ్మాయి కూడా అడిగారు నేను ఇది చదవాలనుకున్నావా నాకు చదివేవాడిని అంతే నాకు అది ఎప్పుడైపోతే అప్పుడు నేను ఫీల్ బట్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ ఆల్ హార్డ్ ఇదంతా తప్పదు కాంపిటీషన్ పెరిగిపోతుంది ఒక ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అనేది అందరికీ వచ్చేసింది సో యూ హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్ వాట్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎగ్జామ్ ఇస్ బికమింగ్ నాట్ ఎగ్జామ్ ద కాంపిటేషన్ ఇస్ బికమింగ్ టఫర్ అండ్ టఫర్ ఎందుకంటే మోర్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ప్రిపేరింగ్ ఫర్ సివిక్స్ సో యూ హ్యావ్ టు వర్క్ మోర్ హార్డ్ ఓకే మీరు ఇంకా ఒక చిన్న తప్పు చేయడానికి కూడా మీకు స్కోప్ లేదు యూ షుడ్ వర్క్ మోర్ దర్ ఇస్ నో అదర్ ఇట్ ఇస్ హైలీ నీడెడ్ టు హ్యావ్ ఎ మెంటర్ ఫర్ ఆప్షన్ ఒకవేళ మెంటర్ లేకపోతే నా సజెషన్ అయితే మెంటర్ అన్న ఆప్షన్ తీసుకోండి
Okay. Mentor is very much needed in office. Now, suggestion, I may be wrong. So, ఒకసారి మోటివేషన్ లెవెల్స్ వేరీ అవుతుండేవి. ఓవర్కమ్ ఎప్పుడైనా బాగా డిమోటివేషన్ వచ్చినప్పుడు నేను మా మమ్మీ డాడీని గుర్తెచ్చుకున్నాను. నా కనుక ర్యాంక్ వస్తే మా అమ్మ, మా నాన్న, మా అక్క ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారని గుర్తెచ్చుకునేవాడిని. దట్ యూజ్డ్ టు గివ్ మీ లాట్ ఆఫ్ పీస్. అక్కడ ఎవరో అడుగుతాను. టైం లేదండి. ఆఫీస్ ఇస్ 10 to 5. అగైన్ టైమ్ మేనేజ్మెంట్ ఇస్ మోర్. ఓకే. వెరీ మచ్ నీడెడ్. అంటే మీరు అగైన్ ఎన్ని టెస్టులు రాస్తున్నారో ఇంపార్టెంట్ కాదు. టెస్టులు రాసేది మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయని చూసుకోవడానికి కాదు, ఎన్ని తప్పులు చేసామని చూసుకోవడానికి, వాటిని రెక్టిఫై చేస్తారు. ఇఫ్ యూ నాట్ రెక్టిఫైయింగ్ యువర్ మిస్టేక్స్, దెన్ దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ రైటింగ్ ఎనీ టెస్ట్. ఎగ్జామ్ అయిపోగానే ఇంటికి వెళ్ళేసి నేను చూసుకునేవాడిని. ఐ మీన్ నేను ఎక్కడ తప్పులు చేశాను. నాకు ఈ టాపిక్ లో నేను ఎక్కువ తప్పులు చేస్తున్నానని నాకు అర్థమైపోయేది. ఐ యూస్ టు రీడ్ ద టాపిక్ అగైన్. అంటే అగైన్ రిమెంబర్, డూ యాజ్ మెనీ మిస్టేక్స్ యాజ్ పాసిబుల్. Okay, and overcome as many mistakes as possible so that you won't repeat them in the main exam. ప్రిపేర్ అవ్వండి. ఆ టెస్ట్ సిరీస్ ఇప్పుడు రాస్తే అందులో తప్పులేంటో తెలుసుకుని దానికి ప్రిపేర్ అవుతాను. దట్స్ ఆల్. అంత టైం ఉండదు. టెస్ట్ సిరీస్ మొత్తం రివిజన్ చేసుకునే టైం ఉండదు అన్నమాట. మనకు తెలిసింది రాసేవాళ్ళం. మాకు అది ఇంజనీరింగ్ లో బాగా తెలుసు. వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాము, రాని క్వశ్చన్కి ఆన్సర్ రాస్తాము. The most advantage of being a engineering graduate in Andhra is, the best thing I learned in engineering is, క్వశ్చన్ వచ్చిందా ఆన్సర్ రాస్తుంది, క్వశ్చన్ రాలేదా ఆన్సర్ రాస్తుంది. సో ద బెస్ట్ థింగ్ ఐ లెర్న్ ఇన్ ఇంజనీరింగ్, ఆ స్కిల్ బాగా ఉపయోగపడింది. అంటే లాస్ట్ మేబీ ఫోర్త్ అటెంప్ట్ లో ఐ నో ఎవ్రీ క్వశ్చన్ అండ్ ఐ నో ఎవ్రీ ఆన్సర్. ఇంజనీరింగ్ వాళ్ళని ఫ్రెండ్షిప్ చేసుకోండి. ఓకే, దే టీచ్ యూ హౌ టు హౌ మెనీ ఇంజనీర్స్ ఆర్ దిస్. హోప్ యూ అప్రిషియేట్ వాట్ ఐ సెడ్. ఇంకా అది కంటిన్యూ అవుతుందా ఇంజనీరింగ్? నెక్స్ట్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అది కాదు, నాకు అంత ఓపిక ఉంది. చేసుకోవడం తప్ప నేను అనట్లేదు, నేను చేయలేదు అనుకుంటున్నాను. బ్లాంక్ గా ఉంది. నేను ఎప్పుడు నోట్ చేశాను ఉంటాను. ఓకే, అంటే సమ్ సార్ట్ ఆఫ్ హెల్దీ లేజినెస్ అయితే నాకు ఎప్పుడు ఉండేది. టెక్స్ట్ బుక్స్ తీసుకొని చదివేవాడిని, ఏదైనా పాయింట్ అండర్లైన్ చేస్తున్నాను. రాసి నోట్స్ రాసి టెక్స్ట్ బుక్ ని మళ్ళీ ఒక ఎగ్జిట్ లాగా ఇంకొక టెక్స్ట్ బుక్ ఎప్పుడు రాయలేదు నేను. బట్ దెర్ ఆర్ మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ హూ హావ్ రిటన్ ఇట్ అండ్ దే గాట్ ఏ గుడ్ స్కోర్ ఆల్సో. ఓకే, నేనైతే ఇప్పుడు ఎవ్రీ ఆన్సర్ ఐ యూస్ టు మేక్ ఇట్. ఫస్ట్ కంటెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉండేది. తర్వాత ఐ యూస్ టు యాడ్ సమ్ వాల్యూ. ఓకే, మేబీ డయాగ్రామ్ అనో, ఫ్లో చార్ట్ అనో, అది పై చార్ట్ అనో. ఏమైనా అందరూ మార్కులు పెట్టుకున్నారు.
Correct. Malayali Anna. You're Malayali. Nice. ఒకసారి ఒక మలయాళం స్టేట్మెంట్ చెప్పవా మా కోసం? దే ఆర్ ఆస్పైరింగ్ Last project. సార్ విల్ స్పీక్ ఎక్సలెంట్ మలయాళం. అంటే తెలుగు వాళ్ళకి అది ఎక్సలెంట్ అనిపించింది, మలయాళీస్ కు మామూలుగా ఫిలిమ్స్ టచ్ చేసింది. మిమ్మల్ని కూడా అదే కదా. See, one thing, it's not only intelligence. Okay, intelligence అయితే గనక ఓన్లీ ఐఐటి ఐఎంపి గ్రాడ్యుయేట్స్ ఐఏఎస్ అయ్యేవాళ్ళు కదా. సంథింగ్ బియాండ్ దట్, నేను మీ కన్సిస్టెన్సీ, మీ పర్సిస్టెన్స్, మీ కమిట్మెంట్ ని టెస్ట్ మేబీ లాట్ ఆఫ్ ట్రైట్స్. ప్రిలిమ్స్ లో కొన్ని ట్రైట్స్ ని టెస్ట్ చేస్తుంది, మెయిన్స్ లో కొన్ని ట్రైట్స్ ని టెస్ట్ చేస్తుంది, ఇంటర్వ్యూలో. ఇట్స్ హోలిస్టిక్ ఎగ్జామ్ and we should thank our predecessors who developed that system. ఇంకా I see. Sir, as was you said, how you the content, like how you gather, like how did you decide like this is the best content I'm gonna and like see, I'll tell you, there is a question. మేడం మీ దృష్టిలో రియల్ ఇండియన్ అంటే వాడు ఎవరు అని అడిగారు. వాట్ ఈస్ హ్యాపీనెస్ అకార్డింగ్ టు యు? ఇండియన్, లైక్ ఇండియన్ అనే హూ ఇస్ ఎ ట్రూ ఇండియన్ అని ఒక క్వశ్చన్ వచ్చింది ఎథిక్స్ లో. ఓకే, ఏం చేస్తావు? నాకు 7 మార్కర్ క్వశ్చన్ అంటే 4 minutes టైం ఉంటుంది. అంటే కదా 7 మార్కర్కి 4 నిమిషాలు నువ్వేం ఆన్సర్ వస్తుంది చెప్పండి. 7 marks లో నా దృష్టిలో మినిమం 10 points రాయాలి. సో నేను తెలుగు ఏం చేశాను, నా దృష్టిలో ఏ పర్సన్ ఈజ్ గోయింగ్ టు బి రియల్ ఇండియన్ ఇఫ్ అని పెట్టేసి మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా. ఇఫ్ హీ రెస్పెక్ట్స్ అవర్ కాన్స్టిట్యూషన్, ఇఫ్ హీ రెస్పెక్ట్స్ ద సైన్స్ ఫేర్, ఇఫ్ ప్రమోట్స్ ద సైంటిఫిక్ టెంపర్, ఇఫ్ హీ అపోల్స్ ద డిగ్నిటీ ఆఫ్ ఉమెన్, ఇఫ్ హీ అపోల్స్ అని చెప్పేసి ఫండమెంటల్ డ్యూటీస్ లో ప్రేజెస్ మాకు తీసుకొచ్చి ఇక్కడ రాశారు. ఓకే, సో మన నాకు తెలుసు నేను 4 నిమిషాల్లో నేను క్రియేట్ చేయలేను. ఓకే, బట్ ఐ స్మార్ట్లీ బ్రాట్ ఆల్ ద పాయింట్స్ ఇన్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ డ్యూటీస్ అని చెప్పకుండా అందులో ఉన్న ప్రతి పాయింట్ ని తీసుకొచ్చి ఐ హావ్ రిటన్. సో లైక్ సమ్ టైమ్స్ యూ హావ్ టు బి స్మార్ట్. how do you decide this is the content given for the UPSC standard? నేను ఎప్పుడు డిసైడ్ చేయలేదు. దెర్ ఇస్ నో లిమిట్ కదా, దెర్ ఇస్ నో లిమిట్. అంటే నేను ఇంకా ఒకటే 4 minutes లో వాట్ బెస్ట్ ఐ కెన్ డూ ఐ హావ్ డన్. ఎందుకంటే ఐ నో హౌ ద పీపుల్ మైట్ హావ్ రిటన్. Again, I say I never said I have written the correct answer. Among all the people, I have given the best answer. Yes. Because most of the questions listed will not have a correct answer. What is your opinion on Adutaro? Okay, you may say yes or you may say no. There is no correct answer. Next. Request is there? Paapam. ఒకసారి ఎక్స్పీరియన్స్ చెప్తావా? నిజంగా పెట్టుకోలేదు. I never applied for any government job. నేను ప్లాన్ ఏనే సరిగ్గా కష్టపడలేకపోతున్నాను, ప్లాన్ బి ఏం చేస్తాను ఆ టైం అని చెప్పి అంత పెట్టుకోలేదు. నేను మా ఫ్రెండ్స్ అందరూ బ్యాంక్ జాబ్స్ అని
ఆర్బీఐలో గ్రేడ్ బి మేనేజర్ అని చెప్పేసి పిఓ ఎగ్జామ్స్ అని చెప్పేసి గ్రూప్ 1 రాసే వాళ్ళు అయితే రాయలేదు. ఐ వాంట్ టు బి అన్ ఐఏఎస్ అండ్ ఐ వర్క్ ఫర్ ఇట్. ఐ నెవర్ అప్లైడ్ ఫర్ ఇట్. మేబీ అదే తను అడిగాడు కదా ఐఏఎస్ కాకపోతే ఏం చేస్తుంది చెప్పలేదు. I don't know. ఇంకా one suggestion I have is after classroom have a good team. Okay. సో నాకు గుడ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఐ యూస్ టు హ్యావ్ డిస్కషన్. నేను హిస్టరీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఎకానమీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. పాలిటీ డిస్కస్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. నేను పాలిటీ చదివితే కనుక ఇల్లు వాడి దగ్గరికి వెళ్ళి నేను డిస్కస్ చేస్తాను. ఎందుకంటే వాడు నాకన్నా ఎక్కువ తెలుసు. ఎకానమీ చదివితే నేను వాడి దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తాను. ఎందుకంటే వాడు నాకన్నా ఎక్కువ తెలుసు. సో ఐ యూస్ టు గో ఆన్ డిస్కషన్ చెప్తాను. సో discussion will help you to remember lot of facts. Hey, back in the bio. Being good at CSAT and I'm not excellent at CSAT. I'm good at CSAT. I love geography. నాకు geography చదివేటప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. That's the only reason why I took geography. పేరేంటి ఎవరిగా తీసాడు ప్రిపేర్ అవ్వలేదు నేను. తీసాడు సార్ Said I never prepared. I used to write. Never, really never prepared. మీకు 60 ఏళ్ళకి రిటైర్ అవుతాం. There is no such ultimate goal. Serve as many number of people as possible. నేను పెట్టుకోలేము. ఇంకా ఎంజాయ్ చేస్తే చదవండి. అగైన్ డోంట్ క్రియేట్ ప్రెజర్స్ అరౌండ్ ఇట్. రాకపోతే ఏంటి అనేది ఆలోచించదు ఎక్కువ. ఇంకా ఏజ్ యూ హ్యావ్ టైం ప్రిపేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఏ బ్యాచ్ టీమ్స్ కొత్తగా వీళ్ళందరూ ఆల్మోస్ట్ కొత్తగా వచ్చారు. సార్ మీరు కేరళ జర్నీ చెప్పండి. ఇట్స్ లైక్ కేరళ వెళ్ళాను. ఇట్స్ వెరీ న్యూ. ఓకే బట్ ఐ థాట్ దేవుడు మనకు ఒక క్యాడర్ ఇచ్చాడు, ఒక డెసిషన్ తీసుకున్నాడంటే దేర్ బి బిగ్గర్ పిక్చర్ ఫర్ ఇట్. సో ఐ గాట్ అలప్పి. అలప్పిలో ఐ హ్యాడ్ ఏ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్లడ్స్. సో తర్వాత దేర్ ఇస్ ఏ బోట్ రేస్ కాల్ నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్, స్నేక్ బోట్ రేస్ ఉంటుంది. వెరీ ఫేమస్ ఇన్ అలా. నేను ఒకసారి అది కండక్ట్ చేశాను, చాలా బాగా చేశాను. అప్పుడు హానరబుల్ టూరిజం మినిస్టర్ వచ్చి చీఫ్ గెస్ట్ ఉన్నారు. ఆయన వచ్చి కండక్ట్ చేసే విధానాన్ని చూసి వెళ్ళిన తర్వాత ఐ గాట్ ఎ కాల్, విల్ యూ కమ్ టు టూరిజం డిపార్ట్మెంట్. సో దట్స్ హౌ ఐ బికమ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కేరళ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఐ వాజ్ ద యంగెస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. సో నా కింద అరౌండ్ 40-50 హోటల్స్, 5 స్టార్ 4 స్టార్ ఉండేది. సో ఐ యూస్ టు రన్ దెమ్. 2 years I have done excellent work there. అది చూసి he promoted me as Director General of Kerala Tourism. So 2 years పనిచేశాను. Once I got Alappi collectorship. I gave my best. Again, after 7 months in Alappi collectorship, they transferred me to Thrissur. I gave my best. So, like, ఏ రోజు I was very committed. ఏ జాబ్కి వెళ్ళినా కమిట్గా చేశాను.
continuing even after leaving from other. ఆకలిగా ఉన్నట్టు. ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు రావు సార్కి. సార్ ఆంధ్ర కాదు కాదు, సార్కి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పోస్ట్ ఇస్తారు, కలెక్టర్ పోస్ట్ కాదు. సార్ కలెక్టర్ పోస్ట్ దాటేస్తారు. ఇది ఇంకొక కలెక్టర్. సార్ ఇప్పుడు కలెక్టర్స్ అపాయింట్ చేస్తారు. లేదు సార్ అంత పెద్ద పోస్ట్. అలా ఏం లేదు. వీ హ్యావ్ కేబీస్, కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అవుతారు. సో ఎక్కడికి వెళ్ళినా మనకి కేబీస్ ఉంటాయి కేంద్రీయ విద్యాలయంలో. సో మీ పిల్లలకి ఇబ్బంది ఏమో అలా కూడా. అంటే ప్రజెంట్ రోజు పేపర్ చదివేవాడిని. I still some good time for it. Statistical work చదివాను. One important thing. I think better we'll discuss about preparation than tobacco. Guntur Jilla, na? You will not have that issue. Okay? అర్థం కాలేదు. అంటే నువ్వు ఎక్కువ రాస్తున్నానంటావు, తక్కువ రాస్తున్నానంటావు? ప్రిపరేషన్ ఎగ్జామ్స్ రాయాలి. Write mock exams. Mock exams are there for that. Right, as one number of people. Appear for mock interview. చెయ్యదన్నబ్బా. The politics subject is different from politics. So most of the questions, I think there is no need for us to mention about politics. I don't think. అయిపోయినాయి డౌట్స్ అన్ని. ఇంకా చాలు, అడిగిన డౌట్స్ అడుగుతున్నారు. థింగ్ ఏంటంటే సార్ లాస్ట్ 10 years లో 9 years లో ఇది సెకండ్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ ఇన్ తెలుగు స్టేట్స్. ఓకే, నేను మీకోసం సార్ టైం ఆపి, హి హాజ్ అ వెరీ బిగ్ అపాయింట్మెంట్, సార్ టైం ఆపి తీసుకొచ్చాను. let us thank sir and let us ask to speak one sentence in Malayalam. Okay?
ఒక సెంటెన్స్ మాట్లాడిద్దాం మలయాళంలో, సార్ని పంపించేద్దాం. ఇంకా ఎనీథింగ్ మీకు ఇంకా సార్ గురించి తెలుసుకోవాలంటే సార్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, అన్ని నెట్ లో ఉంటాయి, చూసుకోవచ్చు. డన్. సార్ తన పని వదులుకొని మన కోసం ఎంతసేపు కూర్చోవడం చాలా గొప్ప విషయం. దొరికారు కదా అని చెప్పి ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్, భూమి మీద ఉన్న క్వశ్చన్ అని అడుగుతున్నారు పాపం. అండ్ సార్ లో సెకండ్ సైడ్ మీకు తెలీదు, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ సార్. ఆయన దగ్గర నుంచి అన్ని నేర్చుకోండి, అది స్ఫూర్తి పొందండి. ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని బాధ పెట్టకుండా ఒక పని చేయించగలరు, గోల్ అచీవ్ చేయగలరు. సార్ 9 ఏళ్లలో వచ్చిన చాలా పెద్ద మార్పు. అంటే ఇంత టైం తనతో నేను ఈ మధ్య కాలంలో స్పెండ్ చేయలేదన్నమాట. నిన్నటి నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నాను. ఇట్స్ కంప్లీట్లీ ఆ డిఫరెంట్ కృష్ణ తేజ ఐఎమ్ సీయింగ్. కంప్లీట్ అంతే ఉన్నాడు, సైజ్ ఏం పెరగలేదు కానీ డిఫరెంట్ కృష్ణ తేజ అనమాట. స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా సేమ్, తను ఆస్పిరెంట్ గా ఉన్నప్పుడు కూడా ఇట్లానే ఉండేవాడు. ఏది అండ్ సార్ కి ఏది ఇష్టం తెలుసా? కేరళ అంటే పెద్ద టూరిజం ప్లేస్ కదా, కానీ రాత్రి ఎక్కడికి వెళ్ళారు తెలుసా? నెక్లెస్ రోడ్. సార్ బయట నెక్లెస్ రోడ్ అంటే చాలా ఇష్టం సార్ కి. సార్కి నా దగ్గర ఒక బాబు ఉండేవాడు మాట, సీను అని చెప్పి. మేడం నన్ను ఎందుకు నెక్లెస్ రోడ్ పంపిస్తారు ఆయనతో, ఆయనకు వచ్చిన చదువు అంతా చెప్తాడు రాత్రి అంతా. నాకు బండి ఎక్కించుకునేవాడంట సార్. వెనకాల తను కూర్చోబెట్టి తను డ్రైవ్ చేశాడు, ఈయన వెనకాల కూర్చునేవాడు. కూర్చుని కంటిన్యూస్ గా ఈ రోజు ఇదంతా చదివాను అబ్బాయికి అప్పు చెప్పేవాడు. నెక్లెస్ రోడ్ వెళ్ళిన పీస్ ఉంచట్లేదు, నెక్లెస్ రోడ్ సరదాకి వెళ్తాం, వెళ్ళంగానే చదువు చెప్తున్నాడు కూర్చోబెట్టినాను, మ్యామ్ పంపొద్దు ఇంకోసారి అని చెప్పి వచ్చి చెప్పేవాడు. కానీ పాపం చాలా సార్లు కదా తీను, చాలా సార్లు సార్ పాట వింటూనే ఉన్నాడు అనమాట తను. దట్స్ హౌ యూస్ టు. సార్ ఇస్ అ వెరీ గుడ్ టీచర్. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు కానీ ఈజ్ అ వెరీ గుడ్ టీచర్. బాగా టీచ్ కూడా చేస్తారు. అంటే ఇప్పుడు కొంచెం పంచులు వేస్తున్నావు కానీ సగం పంచులే ఉన్నాయి కదా, ఉన్నాయా పంచులేవా? ఓకే. సో మాకు మలయాళంలో ఒక సాంగ్ కానీ లేకపోతే ఒక ప్రేయర్ వెళ్ళరు. എല്ലാവർക്കും ഹൃദയം നിറഞ്ഞ നന്ദിയും വികാസവും. I call it a thanks to everyone and all the best. So let us wish all the best to sir. Sir ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్రాని బాగు చేయాలని, ఇంకా బాగా ఆంధ్ర డెవలప్ అవ్వాలని కోరుకుంటూ అబ్బో. Okay, let us conclude. Thank you. Thank you all.